ఆయనకి స్థుతి మహిమలు కలుగునట్లు మనమందరము లేచి నిలవబడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 689వ కీర్తన. సర్వకృపా నిధియగు ప్రభువ సకల చరాచర సంతోషము. కీర్తన ద్వారా ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకోండి. కృపా నిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 యేసు పాడెదను ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించినాను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమతో నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అందరూ మారుతిగా నిలబడి ఆరాధన క్రమం పుస్తకము నుండి మొదటి ఆరాధన క్రమమును అనుసరించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు పట్లబడినాయి, కోరికలన్నీ తెలిసి ఉన్నవి, ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనొచ్చున్నాము. సర్వోన్నతమైన స్థలములో దివ్యమైనవి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను కొనియాడుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను మహిమపరచుచున్నాను. నీ మహిమాభిషేకం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రైన దేవుని కృతి వైపున కూర్చున్నవాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని
ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతరికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నది. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాల్లోని మౌనంగా మనము పరీక్షించుకున్నట్టు పశ్చాత్తాపముతో విశ్వాసముతో ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకున్నాము. మనమందరము మోకరించి మౌనముగా నుండి మనల్ని మనము పరీక్షించుకున్నాము. మన పాప నిమిత్తము మాత్రముగా పనులతో పశ్చాత్తాపడి మన పురుగుల ప్రేమయు స్నేహమును కలిగి ఇకను దేవుని ఆజ్ఞలకు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడికలు రక్షించుకొనొచ్చున్న మనము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకుందాము. అందరము కలిసి క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 323వ కీర్తన రాబోయే యేసునాథ మా రక్షణ మార్గం కీర్తన ద్వారా మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం. రాబోయే యేసునాథ మా రక్షణ మార్గము నీ సేవా చేయు మాకు చేపాటు జాగు రావయ్య యేసునాథ రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము రావయ్య యేసునాథ పాపులమయ్యమేమో పరమాత్మేగా నాకను పరమాత్మేగా నాకను క్రీస్తు ద్వారా తన ఎదుగు నిజముగా మల్లవారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక
నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నాయి ఉన్నది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాప నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళ వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరము వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటిని మనలను విడుదల చేసి సమస్త సద్గుణములయందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడయుండునుగాక. ఈ ఆత్మకు తోడైయుండుగాక. ప్రార్థించుదము. కనికరము గల ప్రభువా, పరము నుండి భూలోకానికి అరుదించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దైవ కార్యార్థ సేవ భూలోకమందు మా ప్రభువ ప్రారంభించబడి అతి కార్యార్థ సేవలో మేమందరము మీతో కలిసి ప్రయాణము చేయులాగున మీరు మాకు అప్పగించినటువంటి ప్రతి పనిని చక్కగా చేయగలుగులాగున మీరు మాకు సహాయం అందించి నన్ను నీ శిలువ చాటున మరుగుపరచి ఇటు ఆరాధన అంతయు మా జీవితములకు ప్రయోజనకరముగా నడిపించుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము కూర్చున్నాం. ఈ దినమునక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విన్నాము. ఈ దినముక ఏర్పాటు చేయబడిన మొదటి వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింప ఉన్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకుంటయు, వస్త్రహీనులు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి ఉన్నవానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఇంతటితో దేవుని వాక్యం సార్. ఓ దేవా వందనము వందనము, ఓ దేవా వందనము. అందరము లేచి నిలవబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదువుగా. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తన గ్రంథము 82వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. కీర్తన గ్రంథము 82వ కీర్తన ఉత్తర భాగముగా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఇంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఇంతకాలం భక్తిహీన వేళన పక్షపాతం చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. దరిద్రులు నిరుపేదలను రక్షించి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు,
అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా నిలము గురువుకి తీర్పు తీర్చుము, అనేకులందరూ నీకే శ్వాసముగా ఉందరు. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగాక. అందరం కూర్చొని ఉండగా రెండవ పాఠము పత్రికా పాఠము నుండి చదివి వినిపించబడను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని వాక్యం చదువుతుంది. ఆత్మా నడుపు సత్యములోని పోడే ఆత్మా నడుపు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని వాక్యం చదువుతాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇది దేవుని వాక్యం. ఓ దేవా వందనమో, ఓ దేవా వందనమో, ఓ దేవా వందనమో. అందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము 3వ పాఠము చదివి వినిపించబడు. ఈ పరిశుద్ధ దినములకి ప్రత్యేకంగా 3వ పాఠముగా సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు చదవడం. ఆత్మా నడుపు సత్యములోనికి పోడే ఆత్మా నడుపు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలోని బోధించు హదస్సు వార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణంలో ఎందును గ్రామంలో ఎందును సంచారం చేశాను. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె నిలిచి విసికి చెందినందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతను పనివారికి పంపమని కోత యజమాని నేడు వేడుకోనమని తన శిష్యులతో చెప్పారు. దేవుని వాక్యం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అందరము కూర్చొని దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 320వ కీర్తన యేసులిపుని దళచి మదిలో ద్వేషముల నగింపరే కీర్తనను పాడుకుందాం. 3వ చూడరే
కలేని దూరిత జాలే బోతేగా విడ తీయరే మాతేయ వేదమాకి ఆకలే తుని బోలారే ये तो विभूति दलते मनिलो तेरे बोलना ये परे बलंदो बिदु तेरे तुने नरो लोगो पा बोलना ले यंदा मैना ये तो विभूति दलते मनिलो तेरे बोलना ये परे बोलुरे తలల వంచి వాక్యము సహాయ నిమిత్తమై ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం మనలకు వాగ్దానములను ఇచ్చేటటువంటి సమయం. ఈ సమయం ఒక 7 దినముల నడిపింపుకు కావలసిన మార్గమును ఏర్పాటు చేయగలిగినటువంటి ప్రశస్త సమయం. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం సహాయ నిమిత్తమై ప్రార్థనలో కనిపెట్టుదాం. మహోన్నతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, దైవ కార్యార్థ సేవ నిమిత్తమై వాక్యములోని సత్యములను అన్వేషించనై ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి చేరవచ్చిన నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడి మాకందరికి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును పుట్టించుమని క్రీస్తు పేరట, యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన దైవారాధన సహవాసమును బట్టి మరి మొదట ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలపరుస్తూ ఉన్నాం. చదువుబడినటువంటి లేఖన భాగములను ఆధారం చేసుకొని మన దక్షిణ క్రైస్తవ పంచాంగము ఆధారముగా ఈ ఆదివారం మిషన్ ఆదివారం. ఏ ఆదివారం అంట ఇది? మిషన్ ఆదివారం. ఈ మిషన్ ఆదివారమున మన పంచాంగము ప్రకారముగా మనం ధ్యానించే అంశము దైవ కార్యార్థ సేవ, కార్యాచరణలో వాస్తల్యత. దైవ కార్యార్థ సేవ. ఈ దైవ కార్యార్థ సేవ కార్యాచరణలో మనము చేయగలిగినప్పుడు అందులో ఏముండాలంటుంది ఈ అంశము? వాస్తల్యత అనగా కనికరము. అందుకు మనం ఈ సమయంలో మొదట మిషన్ అన్నటువంటి ఈ పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి. మనం మిషన్ సండే అని పిలిచారంటే మిషన్ అంటే ఏమిటి అనేది మనం మొదట అర్థము తెలుసుకోగలిగితే మన యొక్క అంశం మనకు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. మిషన్ అనే పదం లాటిన్ భాషలో నుంచి తర్జుమా చేసుకున్నారు. లాటిన్ భాషలో నుంచి మిషియో అనేటటువంటి పదములో నుంచి మిషన్ అనే పదాన్ని తర్జుమా చేశారు. మరి మిషియో అంటే అర్థం ఏమిటంటే
పంపుట అని అర్థమట. అంటే ఇప్పుడు మిషన్ అంటే అర్థమైంది పంపుట అనగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుని మన మధ్యలో సంచరించుటకు, మనతో కలిసి దైవ కార్యార్థ సేవ జరిగించుటకు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. మరి సంఘ చరిత్రలో డాక్టర్ క్రిస్టఫర్ జాన్ రైట్ అనే ఆయన 2 ప్రధానమైన పుస్తకములు రాశాడు. అందులో మొదటి పుస్తకం ఏమిటంటే మిషన్ ఆఫ్ గాడ్ అన్న పుస్తకము రాశాడు. ఈ మిషన్ ఆఫ్ గాడ్ అనే పుస్తకములో ఆయన తెలియపరిచిన ఆత్మీయ సత్యం ఏమిటి అనంటే, దేవుని మిషన్ను మనము దృష్టిలో పెట్టుకొని వాక్యమును చదవాలి అని రాశాడు. దైవ కార్యార్థ సేవ నీకు అర్థం కావాలంటే, దేవుని యొక్క మిషన్ నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆయన యొక్క మిషన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యము చదవాలి అంట. మనము సాధారణంగా లేవంగానే వాక్యము చదివే అలవాటు ఉంటుంది. కొందరికి పడుకోబోయే ముందు వాక్యము చదివి ప్రార్థించుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే నీ చేతులలోకి ఈ పరిశుద్ధమైన గ్రంథమును తీసుకోగానే నీ యొక్క మనస్సులో దేవుని యొక్క మిషన్ ఏమై ఉంది అన్న ఆలోచన నీకు రావాలంటున్నాడు ఈ వ్యక్తి. అంటే నువ్వు బైబిల్ తీసుకుంటానే వెంటనే ఇటు తెరిచి చదవకూడదు అంట. బైబిల్ తీయంగానే నీ ఆలోచన దైవికమైన ఆలోచనలోకి మార్చుకోగలగాలి. అప్పుడు దేవుడు నీ పట్ల తన మిషన్ ఏ విధమైన అభిప్రాయములతో నిన్ను ఈ లోకములో కొనసాగించుకోవడానికి ఇష్టపడుతున్నాడో, తన దైవ కార్యార్థ సేవలో నిన్ను ఏ విధంగా వాడుకోవడానికి లేక నీ ద్వారా ఏ విధమైన పరిచర్య జరిగించాలని ఇష్టపడుతున్నాడో అలాంటి దానిని దృష్టిలో పెట్టుకొని వాక్యము చదవగలిగితే అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. కానీ మనము ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా బైబిల్ చదివేస్తాం. న్యూస్ పేపర్ చదువుతాము, దాన్ని మడిచి మళ్ళీ గూట్లో పెడతాం. ఇంకా దాని గురించి ఏమి పెద్దగా మనము ఎక్కడ ఆలోచించాం. ఏదైనా అవసరమైతే దానిలో ఉన్న వార్తలను కొంచెం జ్ఞాపకం చేసుకుంటాం. లేక ఒక పుస్తకము చదువుతాం, మనం మళ్ళీ మూసి పెడతాం. ఆ విధంగా చదవకూడదంట బైబిల్ను. ఎందుకంటే మిషన్ ఆఫ్ గాడ్ అన్నటువంటి ఈ పుస్తకములో దైవికమైనటువంటి దృష్టి నువ్వు చదివేటప్పుడు నీ మీద ఉంటుంది. అందుకే నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకునేటప్పుడే దైవికమైన మిషన్ ఏమై ఉందో దృష్టిలో పెట్టుకొని వాక్యము చదివితే నువ్వు ఏమి చేయాలో నీతో మాట్లాడుతుంది ఈ వాక్యం. నువ్వు ఏమి చేయకూడదో నీతో మాట్లాడుతుంది ఈ వాక్యం. నువ్వు ఎలా జీవించాలో నీతో మాట్లాడుతుంది ఈ వాక్యం. కానీ మనం దేవుని మిషన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యము చదవము కాబట్టి వాక్యాన్ని వాక్యము రీతిగా అర్థవంతంగా మనం చదవము కాబట్టి మనము చదివినప్పటికీ వాక్యము మనతో మాట్లాడడం లేదు. వాక్యము మనలను ఏమాత్రము ఆజ్ఞాపించడము లేదు. వాక్యము మనలను ఏ విధమైన హెచ్చరికలతో నింపడము లేదు. అందుకే జాన్ రైట్ క్రిస్టఫర్ గారు వ్రాసినటువంటి మొదటి పుస్తకం ఏం చెప్పుకుంటున్నాము?
మిషన్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకమును ద్వారా ఆయన ప్రపంచానికి ఆత్మీయ సత్యాన్ని అందించాడు. దేవుని మిషన్ను దృష్టిలో పెట్టుకుని వాక్యము చదవాలి. కాబట్టి ఈ దినము నుంచి మీరు వాక్యము చదివే ప్రతిసారి మీ పట్ల దేవుని మిషన్ ఏమై ఉంది అనే ఆలోచనలతో బైబిల్ తెరిచి చక్కగా దేవుని వాక్యము చదవాలన్నది దేవుడు మనకిచ్చిన ఈ మొదటి సత్యం. రెండవ పుస్తకం ఆయన ఏం రాశాడంటే మిషన్ ఆఫ్ గాడ్ పీపుల్ అన్నటువంటి రెండవ పుస్తకం రాశాడు. ఈ రెండవ పుస్తకము ద్వారా ఆయన అందించిన ఆత్మీయ సత్యం ఏమిటంటే చదివిన వాక్యానికి ప్రభావితం అయ్యి జీవించాలి. మొదట ఎట్లా వాక్యం చదవాలి అని చెప్పాడు? దేవుని మిషన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యము చదవాలి. ఇప్పుడు చదివిన వాక్యానికి ఏమి కావాలంటూ ఉన్నాడు? ప్రభావితులము కావాలి. చదివిన తర్వాత ఆ చదవబడిన వాక్యములు నీతో ఏం మాట్లాడుతుంది అది నువ్వు గ్రహించగలిగి దానికి నువ్వు ప్రభావితము కావాలి అంట. నువ్వు చదువుతూ ఉన్నది అతి పరిశుద్ధుడైన దేవుని మాటలు. ఆ పరిశుద్ధుడైన దేవుని మాటలు నువ్వు చదవగలుగుతూ ఉన్నప్పుడు ఆయన మాటలకు ఏమి కావాలి? మనము ప్రభావితులము కావాలి. ప్రభావితులము కాకుండా వాక్యము చదివి మూసిపెట్టి వెళ్ళిపోతే నువ్వు చదివిన వాక్యము నీకు అంత ప్రయోజనమును చేకూర్చదు. నీకంత ప్రయోజనకరమైనటువంటి విధి విధానాలను ఏ మాత్రము కూడా నీకు అందించేటటువంటి అవకాశం ఉండదు. అందుకు దేవుని మిషన్ దేవునితోనే ప్రారంభమయ్యింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును భూలోకమందు జన్మించేటట్లు చేశాడు. దేవుని మిషన్ దేవునితోనే ప్రారంభమయ్యింది. దేవుని మిషన్ దేవుని యొక్క హృదయ స్పందన. మిషన్ అన్నటువంటిది దేవునితో ప్రారంభమైంది. మిషన్ అన్నటువంటిది దేవుని హృదయ స్పందన. ఆయన హృదయములో పుట్టింది ఇది. పాపములో మగ్గిపోతున్న ఈ ప్రపంచ మానవాళిని రక్షించాలి. దేవునికి దూరమైనటువంటి మనిషిని తిరిగి తన కౌగిలిలో చేర్చుకోవాలి అన్నటువంటి ఈ ఆలోచన తన యొక్క హృదయాంతరంగములో నుంచి ఉద్భవించగలిగింది. అందుకు మొదట మనం అర్థాన్ని చూశాం. మిషన్ అన్న పదం ఏ పదములో నుంచి తర్జుమా చేశారు? లాటిన్ పదమైన మిషియో అనేటటువంటి పదము నుంచి తర్జుమా చేశారు. మిషియో అంటే అర్థము పంపుట. అందుకు ఈ పంపబడినటువంటి ఈ దైవికమైన కార్యార్థ సేవ ఇప్పుడు మనము ఎవరితో ప్రారంభమయ్యింది అన్నది మనం ఆలోచన చేయాలి. దేవునితో ప్రారంభమైన మిషన్ భూలోకమందు జీవిస్తూ ఉన్నటువంటి మనుషులలో ఎవరి ద్వారా లేక ఎవరి చేత ఈ మిషన్ అన్నటువంటిది ప్రారంభమయ్యింది అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యమును చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం 2వ లైన్ మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం 2వ లైన్ మనము చూడగలిగితే ఎవరితో దేవుని యొక్క మిషన్ ప్రారంభమైందో వాక్యములో చూద్దాం. 2వ లైన్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని
అబ్రహాముతో అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మిషన్ ఎవరి ద్వారా ప్రారంభమంటుంది? దేవుని వాక్యము అబ్రహాము ద్వారా. అయితే దేవుని కార్యార్థ సేవ మనము ఆలోచన చేయగలిగితే చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా విచిత్రంగా ఈ వాక్యము చదవగలిగితే అబ్రహాము యొక్క జీవితం, ఆయనకు సంతానమే లేదు, సంతులేని భార్య, గడిచినటువంటి జీవితములో వృద్ధాపపు దశ, ఇలాంటి పరిస్థితులలో దైవ కార్యార్థ సేవ అబ్రహాముతో ప్రారంభం అంటే ఇది విచిత్రమా కాదా? విచిత్రమే. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు అంటూ ఉన్నాడు. అబ్రహాముకే వంశము లేదు, ఇక భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని అంటే ఇది ఎంత విచిత్రమైనటువంటిది. అందుకే దేవుని యొక్క కార్యార్థ సేవ ఒకరి పట్ల ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అద్భుతముగా ఆశీర్వదించగలుగుతుంది. దేవుని యొక్క మిషన్ మన పట్ల ఉన్నట్లయితే మనలను ఉన్నతంగా దేవుడు దీవించగలుగుతాడు. మరి ఒక్క స్వాస్థ్యమైన కుమారుడు లేని అబ్రహాము యొక్క కుటుంబం, ఆ కుటుంబము నేడు విస్తారమైనటువంటి జనాంగములకు, లెక్కకు మించినటువంటి విస్తరించినటువంటి జనాంగములకు అబ్రహాము కుటుంబము విస్తరించగలిగింది. అందుకు మొదటి వచనములో మనం చూడగలిగితే 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనమును మనం చూద్దాం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని యొక్క కార్యార్థ సేవ లేక దేవుని యొక్క మిషన్ అబ్రహాముతో ప్రారంభిస్తున్న సమయములో ఏమంటూ ఉన్నాడు? నీవు లేచి అంటే కూర్చున్న అబ్రహాము లేవడం అని కాదు అక్కడ అర్థం. ఆయన కొన్ని పరిస్థితుల నుంచి లేవగలగాలి. మొదటిది ఎక్కడి నుంచి లేవగలగాలి? తన దేశము నుంచి. తాను నివసిస్తూ ఉన్నటువంటి దేశం హరాను దేశం. అది సూర్యుణ్ణి ఆరాధించగలిగిన దేశం, ప్రకృతిని నమ్మగలిగినటువంటి దేశం, ప్రకృతికి పూజలు పురస్కారములు చేయగలిగినటువంటి దేశం. అలాంటి దేశము నుంచి ఇప్పుడు అబ్రహాం ఏం కావాలి? లేవాలి. ఆనాటి పరిస్థితుల నుంచి, ఆ దేశ సంస్కృతి నాగరికత నుంచి అబ్రహాము లేవాలి. మరి ఒకటి ఎవరి నుంచి లేమంటూ ఉన్నాడు? బంధువుల యొద్ద నుండి. అంటే బంధువులు కూడా ఆ కుటుంబ సంస్కృతికి, నాగరికతకు, మూఢనమ్మకాలకు, ఆచారాలకు బద్ధులైనటువంటి వారు. అందుకే ఇలాంటి కుటుంబ సాంప్రదాయాల నుంచి కూడా లేవాలి అబ్రహాం. తర్వాత ఎవరి నుంచి లేవాలి? నీ తండ్రి ఇంటి నుంచి. అంటే దేశము, బంధువులు, తండ్రి కుటుంబం. దైవ కార్యార్థ సేవలో అబ్రహాముతో ప్రారంభం. అబ్రహాము ఈ 3 పరిస్థితుల నుంచి, 1 దేశము, 2 బంధువులు, 3 తండ్రి కుటుంబం.
అనగా తండ్రి వంశపారపర్యమైన సాంప్రదాయాలు. ఇలాంటి నుంచి లేవగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను నీకు చూపించు దేశం. ఏ దేశమో చెప్పడం లేదు. పలానా దేశానికి వెళ్ళు అబ్రహామా అంటే ఎంతో నమ్మకంగా వెళ్ళొచ్చు, కానీ దేశము చెప్పడము లేదు. ఏమంటున్నాడు? నేను నీకు చూపించు దేశం. ఒకవేళ అబ్రహాం ఇప్పుడు ప్రశ్నించాడు అనుకో, ఏం ప్రభువా నేను నీకు చూపించు దేశం అంటే ఏ దేశం ప్రభువా? అది ముస్లిం కంట్రీయా, హిందూ కంట్రీయా, క్రిస్టియన్ కంట్రీయా? ఏ దేశం ప్రభువా? ఆ దేశంలో నేను ఎక్కడ ఉండాలి? ఆ దేశంలో నేను ఎక్కడ పడుకోవాలి? ఏమి తినాలి? ఇవి ఏమీ అడగడము లేదు. పోనీ అబ్రహాము యొక్క భార్య, ఒకవేళ అబ్రహాము భార్యకు చెప్పాడు అనుకుందాం, శారాకు, దేవుడు మనల్ని ఇక్కడి నుంచి బయటికి రమ్మంటున్నాడు, మనకు ఒక దేశము చూపించబోతూ ఉన్నాడు, ఆ దేశంలోకి మన ప్రయాణము సాగాలి అని చెప్పినప్పుడు ఆమెనా ప్రశ్నించాలి కదా, ఏ దేశం అండి, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ మన జీవన విధానం ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలు రావాలి. కానీ అలా రావడము లేదు. ఆ విధమైనటువంటి ఆలోచన అబ్రహాముకు రావడము లేదు. అబ్రహాము యొక్క అర్ధాంగి అయిన శారాకు కూడా రావడము లేదు. ఎందుకుగాను రావడము లేదు అనంటే, అబ్రహాములో దేవుని కొరకు దేనినైనా చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అబ్రహాము దేవుని కొరకు దేనినైనా చేయడానికి, అబ్రహాము దేవుని కొరకు దేనినైనా వదిలిపెట్టడానికి, దేనినైనా చేయడానికి, దేనినైనా వదిలిపెట్టడానికి. ఇప్పుడు అబ్రహాము దేవుని కొరకు దేనినైనా నమ్మడానికి, అంటే దేవుని యొక్క మిషన్లో ఉన్నటువంటి అబ్రహాము దేనినైనా దేవుని కొరకు చెయ్యాలి, దేనినైనా దేవుని కొరకు వదులుకోవాలి, దేనినైనా దేవుని కొరకు ఏం చేయాలి? నమ్మాలి. 3 పనులు చేయాలి. దేనినైనా చేయాలి, దేనినైనా వదులుకోవాలి, దేనినైనా నమ్మాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క కార్యార్థ సేవలోకి రాగలుగుతావు. అమ్మో నేను దీనిని చేయలేను, దీనిని నేను వదిలిపెట్టలేను, దీనిని నేను నమ్మలేను అని అంటే దేవుని యొక్క కార్యార్థ సేవలోకి మనము రాలేము. దేవుని యొక్క కార్యార్థ సేవ మన ద్వారా జరిగించబడదు. అందుకే దేవుడు అబ్రహామును తన మిషన్లోకి పిలుచుకున్నాడు. ఎందుకు? అబ్రహాములో ఈ లక్షణం ఆయనలో దేవుడు చూడగలిగారు. ఆయన ఒకసారి విశ్వసించగలిగితే దేన్నైనా చేస్తాడు దేవుని కొరకు, దేనినైనా వదిలిపెడతాడు దేవుని కొరకు, దేనినైనా నమ్ముతాడు దేవుని కొరకు. అబ్రహాం ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా దేవుని కొరకు ఏదైనా చేయండి, దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టండి, దేవుని కొరకు ఏదైనా మీరు నమ్మండి అని అబ్రహాము ఈ దినమున మనతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా. ఎందుకంటే అబ్రహాము స్వాస్థ్యమే లేదు, ఆయనకు ఒక్క సంతానము కూడా లేదు. అయినా లెక్కకు మించిన విస్తరించగలిగిన సంతానం. కారణం ఏమిటంటే దేవునికి తాను ఆ కార్యార్థ సేవలో తన జీవితాన్ని మరి ఎంతగానో సమర్పణ చేయబడినటువంటి అబ్రహాం. అందుకు మనం ఈ సమయంలో ఈ దైవ కార్యార్థ సేవ అన్నటువంటి దీనిని చేపట్టాలంటే, లేక దేవుని యొక్క మిషన్లోకి మనము రాగలగాలంటే మనలో 3 లక్షణాలు ఉండాలి. అబ్రహాము దైవ కార్యార్థ సేవలోకి రావడానికి
ఆయన దేనైనా వదిలిపెట్టాడు, దేన్నైనా చేశాడు, దేనైనా నమ్మాడు. అయితే అబ్రహాములో ఉండే లక్షణాలు మనలో కూడా ఉండగలగాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల కూడా తన మిషన్ ప్రారంభం చేస్తాడు. అందుకే ఆయన మిషన్ మనతో ప్రారంభమైతే మన రాబోయే తరాలు లేక మన వెనకటి తరాలు వారు చక్కగా తమ జీవితాలను కొనసాగించుకొనగలిగే అవకాశం ఉంది. అందుకు మనం ఈ సమయంలో ఈ దైవ కార్యార్థ సేవలో దైవికమైన మిషన్లో ఉండే వ్యక్తిలో ఉండే కొన్ని ప్రాముఖ్యమైన 3 లక్షణాలు. ఒకటి, మొట్టమొదటి గుణం ఏమిటంటే లోబడే గుణము ఉండాలి. దైవ కార్యార్థ సేవలో మొదటి గుణం ఏముండాలంటుంది దేవుని వాక్యము? లోబడాలి అంటారు. లోబడుట అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీరు చేతకాని వారు, ఇంకా కొంచెం మొరటు భాషలో ఏమంటూ ఉంటారు, వీరు దద్దమ్మలు అని పిలుస్తూ ఉంటారు. ఏమంటే వీరు దేనికి చేతకాని వారు, ప్రతిదానికి తల వంచుకొని ఉంటారు, ప్రతిదానికి నోటి నుంచి మాటనే రానియరు, ఇలాంటి అర్థాలను తీసుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు లోబడుట అంటే 3 రకములైనటువంటి అర్థములను తెలపరుస్తూ ఉన్నాడు. లోబడుట అంటే ఏమిటి అని. అందుకే సంఘమైన వధువుకు ప్రభువు ఏమని ఆజ్ఞాపించాడు? మీ యొక్క శిరస్సయ్యున్న పురుషులకు సంఘం ఏం చేయాలంట? స్త్రీలు పోయిన ఆదివారం మనము లోబడాలి అన్నాడు. మరి వరుడైనటువంటి వ్యక్తి తన యొక్క అర్ధాంగి అయినటువంటి భార్యను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అంటే పురుషుడేమో ప్రేమించాలి, భార్య ఏమో లోబడాలి అని. మరి లోబడుట అంటే చేతకానితనము కాదు. లోబడుట అంటే కొన్ని అర్థాలను వాక్యములో నుంచి మనం చూడగలిగితే, ఒకటి ముందుకు నడిపించబడుట. ఏంటంటే అర్థము లోబడుట అంటే ఒకటి ముందుకు నడిపించబడుట. లోబడే గుణము నీకు ఉందంటే నువ్వు ముందుకు పోతూ ఉంటావు. లోబడే గుణము లేకపోతే ఎక్కడ నిలవబడ్డావో అక్కడైనా ఉంటావు, లేకపోతే వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. స్కూల్లో ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇవ్వగలిగినప్పుడు ఆ విద్యార్థి లోబడి ఆ హోంవర్క్ చేయగలిగితే మరి యొక్క హోంవర్క్ అతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అతడు నేర్చుకునేటటువంటి అవకాశములు ఉంటాయి. కానీ లోబడనొల్లక ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా లోబడేటటువంటి గుణము లేకపోతే ఇంకా ఆ గురువు అయినటువంటి ఉపాధ్యాయులు ఈ విద్యార్థిని ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇంకా విననొల్లని వారిని ఎంత కఠినంగా శిక్షించినా కూడా వినే స్వభావము, లోబడే స్వభావము లేకపోతే ఇంకా చేయగలిగినటువంటిది ఏమీ ఉండదు అని గ్రహించి వెంటనే అతని గురించి ఏమీ పట్టించుకోరు. ఇంకా తద్వారా ఏమైపోతాడు? చదువు రాని వ్యక్తిగా, జీవితంలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తిగా, జీవిత భవిష్యత్తులో ఏమి సాధించలేని విద్యార్థిగా మిగిలిపోయే ప్రమాదకరమైన సూచనలు ఉంటాయి. అందుకే దైవ కార్యార్థ సేవలో ఉండేటటువంటి వ్యక్తికి మొట్టమొదటి గుణం ఏముండాలి? లోబడుట. లోబడుట అంటే అర్థం ఏమని చెప్పుకుంటున్నాము? ముందుకు సాగుట. వాక్యమును చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనమును మనం చూడగలిగితే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు
చెప్పబడునని నాతో చెప్పాను. చదివినటువంటి వాక్యములో అప్పుడు నేను అన్నారు. ఎవరు అక్కడ అప్పుడు నేను అంటే? పౌలు. సౌలుగా జీవించినప్పుడు లోబడనొల్లని జీవితం. అందుకే సౌలు అనే మాటకు అర్థం ఏమై ఉంది? వినాశనకారి అని అర్థం. ఏంటంటే సౌలు అనే పదానికి అర్థము వినాశనకారి. అంత ధ్వంసం చేసేటటువంటి గుణం, ప్రతి దానిని కూడా వితర్కమైనటువంటి వితండముతో నాశనము చేయగలిగినటువంటి అర్థవంతమైనటువంటి పేరు ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఇలాంటి వ్యక్తి అప్పుడు దేవుని ఏమీ అడిగేటటువంటి వాడు కాదు. కానీ ఈ వినాశనకారి అర్థము వచ్చే పేరులో నుంచి, అట్లాంటి జీవితంలో నుంచి ఇప్పుడు ఎట్లా మారిపోయాడు? సౌలులో నుంచి పౌలుగా మారాడు. పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని అర్థం. పౌలు అంటే చిన్నవాడు. ఇప్పుడు మారిపోయాడు. వినాశనకారి స్థితిలో నుంచి మేలు చేయగలిగిన హృదయములోకి మారిపోయాడు. అందుకు ఇప్పుడు మారిపోయినటువంటి పౌలు దేవుని దగ్గర మోకరిల్లగలిగాడు, దేవుని దగ్గర లోబడగలిగాడు. లోబడగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమని దేవుని అడుగుతూ ఉన్నాడు? ప్రభువా, నేనేమి చెయ్యాలి? మనం ఎప్పుడైనా దేవుని అడిగామా ప్రార్థనలో? ప్రభువా, నేనేం చెయ్యాలి అని. ఆయన మనకు చేయవలసినవి మనం చెప్తాం దేవునికి. మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఆయన ఏమి చెయ్యాలో మనం చెప్తా ఉంటాం. నేను బయటికి పోతున్నాను, నీ దూతల కావలి నాతో రావాలి. లేకపోతే నేను పడుకుంటున్నాను, నాకు మంచి నిద్రను నువ్వు ఇవ్వగలగాలి. మాకు స్వాస్థ్యము లేదు, నువ్వు మాకు స్వాస్థ్యమును ఇవ్వగలగాలి. మాకు ఉద్యోగము లేదు, మాకు ఉద్యోగమును నువ్వు ఇవ్వగలగాలి. అంటే ఎంతసేపు ఉన్నా కూడా మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఆయన ఏమి చేయాలో మన ప్రార్థన ఉంటుంది. కానీ ప్రార్థనలో మోకరించినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఈ దినము నుంచి ప్రభువా ఎట్లా ఉండాలి? నేనేం చేయాలి ప్రభువా? ఈ దినమును నాకు ఇచ్చావు. ఈ ప్రశస్తమైన సజీవుల లెక్కలో ఉంచబడిన ఈ భారతదేశంలో ఒక భారతీయ క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా నువ్వు నాకు ఈ దినమునిచ్చావు. ఈ దినమున నేనేం చేయాలి ప్రభువా అని ఎప్పుడైనా మన ప్రార్థన ఆ విధంగా దేవునికి విన్నవించబడిందా? విన్నవించబడి ఉంటే పౌలులాగా మన పేరు కూడా దేవుని యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. దేవుని జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. కానీ మన ప్రార్థన అలా లేదు. కాబట్టి మన ప్రార్థనలన్నీ కూడా దేవుని చెవిని సోకడమే లేదు. కారణం ఏమిటంటే మనమేం చేయాలో మనం అడగకుండా, మనము ఎలా జీవించాలో మనం అడగకుండా, ఎంతసేపు ఉన్న దేవుణ్ణి నువ్వే నాకు ఇది చెయ్యి, నువ్వే నాకు ఇది చెయ్యి, నువ్వే నాకు అది చెయ్యి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా రొటీన్ ప్రార్థనలే. మనము రాగానే మన యొక్క ప్రార్థనలన్నీ ఆయనకు తెలుసు. ఇంకా నువ్వేమడుగుతావో ఆయనకు తెలుసు. కొందరు అంటూ ఉంటారు, మనం వారి దగ్గరికి పోతానే ఏమంటారు? నువ్వేమడుగుతావో నాకు తెలుసు అని అంటారు. అంటే మన యొక్క అంతరంగమును వారు పసికట్టిస్తారు. పసికట్టినటువంటి వారు ఇక మనము నోరు తెరవక ముందే మన యొక్క మనసులో ఉన్నవి వారు చెప్పగలిగితే మనకు వెంటనే ఆశ్చర్యం అవుతుంది. నీకెట్ట తెలుసు నేను అదే పని మీద వచ్చినానని? నీకెట్ట తెలుసు నేను అది అడుగుతానని? నీకెవరైనా ముందు చెప్పినారా అనేటటువంటి సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.
అందుకే పౌలు దేవుని దగ్గర లోబడ్డాడు కాబట్టి, నేనేం చేయాలో నువ్వు నాకు తెలియపరచు అని అడిగాడు కాబట్టి, ఆ కింది వచనములో ఏమంటూ ఉన్నాడు? అక్కడ నీవు చేయుటకు ఏమంటూ ఉన్నాడు? నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. అంటే ఇప్పుడు లోబడుట అంటే అర్థమైంది. మొదటి అర్థము లోబడుట అంటే అర్థం ఏమని చెప్పుకున్నాము? ముందుకు సాగుట. ఇప్పుడు పౌలు ముందుకు పోతూ ఉన్నాడా, వెనక్కి పోతూ ఉన్నాడా, నిలవబడ్డాడా? ముందుకు పోతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు పౌలు, దమస్కులోనికి వెళ్ళు. అక్కడ నువ్వు ఏం చేయాలో ఇప్పుడు కాదు నేను చెప్పేది, నువ్వు వెళ్ళిన తర్వాత చెప్తాను. అక్కడ నువ్వు ఏం చేయాలో, అక్కడ నువ్వు ఏం మాట్లాడాలో, అక్కడ నువ్వు ఏది జరిగించాలో ఇదంతా కూడా నీకు తెలియపరచబడుతుంది. అందుకే దైవ కార్యార్థ సేవలో అబ్రహాముతో ప్రారంభమైన సేవ ఇప్పుడు పౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దైవ కార్యార్థ సేవ లోబడే గుణం, లోబడే లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారు లోబడుట వలన ఏమవుతా ఉంటారు? ముందుకు సాగి పోతూనే ఉంటారు. రెండవ అర్థం లోబడుట అంటే, రెండవ అర్థము అధిక విశ్వాసము పొందుట. ఏంటట రెండవ అర్థము? లోబడుట అంటే అందరూ చెప్పాలి, అధిక విశ్వాసం పొందుట. నీలో ఎప్పుడైతే లోబడే గుణం ఉంటుందో అప్పుడు నువ్వు ముందుకు సాగుతావు, లేక ముందుకు వెళ్తావు. నీలో లోబడే గుణము ఉంటే రెండవ అర్థము, రెండవ మేలు ఏం పొందుతామంటుంది? అధిక విశ్వాసం. మనలో ఎందుకు విశ్వాసం, అధిక విశ్వాసము వైపు వెళ్ళడము లేదు? కారణం ఏమిటంటే లోబడే గుణము లేదు. వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనమును మనము చూడగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనమును మనం చూద్దాం. నేను చదువుమా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ యొక్క వాక్యములో? శతాధిపతి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నేను అధికారిని అనగా ఎంతమందికి అధికారి ఈ వ్యక్తి? మరి 100 మందికి. శతాధిపతి అంటే, శత అంటే 100 మందికి అధికారి. మరి 100 కుటుంబాలు అతని వెంట నడుస్తాయట. మన వెంట 3 నడిస్తే చాలు, మనం ఒక పెద్ద లీడర్ అనుకుంటామా? మన వెంట ఒక 4 మనతో పాటు నడవగలిగితే మనం ఒక పెద్ద నాయకుల మాదిరి, ఒక పెద్ద లీడర్ మాదిరి మనము రకరకాలుగా మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ 100 మందికి అధికారి. ఆ అధికారి యేసు స్వామి దగ్గరికి ఒక కబురు పంపాడు, నా దాసుడు అనారోగ్యముతో బాధపడుతున్నాడు అని. మరి ఇది విన్నటువంటి యేసు ప్రభువు స్వస్థపరచడానికి వస్తూ ఉన్న సమయంలో ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అక్కడ అంటూ ఉన్నాడు 8వ వచనములో, శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అంటే నువ్వు మాట సెలవిమ్ము అంటే యేసు క్రీస్తులో ఏముందని గ్రహించాడు ఈ వ్యక్తి? ఏముందని గ్రహించాడు? స్వస్థత.
విశ్వాసమా? చెప్పాలా మీరు? మీరు ఏదో ఒకటి చెప్తే మీరు వాక్యము పట్ల మీ మనస్సును కేంద్రీకృతము చేసినట్టు. మీరు ఏమి చెప్పలేదనుకో, నువ్వు ఊరిక కూర్చొని ఉన్నావని అర్థం. దేవుని మందిరంలో నువ్వు ఏమీ పలకకుండా మౌనంగా ఉన్నావంటే నీ మనసు వాక్యము పట్ల లగ్నము కావడం లేదని అర్థం. ప్రకటనలు చెప్పేటప్పుడు వెంటనే సమాధానం ఇస్తాం. ఏంటి అర్థము? వాటిని మనం వినగలుగుతున్నాము కాబట్టి సమాధానం ఇస్తాం. మరి వాక్యమునకు నీ నుంచి సమాధానము లేదంటే ఏంటి అర్థము? వినడము లేదు, గ్రహించడము లేదు, నీకు అర్థం కావడము లేదు. అందుకే మౌనం వహించినావని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును శతాధిపతి అంటూ ఉన్నాడు. మరి మాట మాత్రమే సెలవు అన్నప్పుడు యేసుక్రీస్తులో ఏముందని గ్రహించారు ఆయన? ఏముందని గ్రహించాడు? అధికారం ఉందని గ్రహించాడు. అందుకు ఈ శతాధిపతి ఆ అధికారమునకు లోపడ్డాడు. ఈయన అది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి అధికారమునకు లోబడినటువంటి శతాధిపతి అధిక విశ్వాసములోకి వెళ్ళగలుగుతూ ఉన్నాడు. అందుకే అధిక విశ్వాసములో ఏమంటూ ఉన్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఊరికే మాట మాత్రము సెలవేయ, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రము పలుకు స్వామి అంటే మామూలు విశ్వాసము ఆ విధంగా మాట్లాడదు. అధిక విశ్వాసము మాత్రమే ఆ విధంగా మాట్లాడుతుంది. అధిక విశ్వాసము మాత్రమే ఒక్క మాట చాలయ్యా, ఎన్నో మాటలు వద్దు, ఒకే ఒక్క మాట. ఆ ఒక్క మాట నా దాసుని స్వస్థపరుస్తుంది. అంటే ఎంత విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు శతాధిపతి. అందుకు ప్రభువు ఆ వ్యక్తిని గురించి ఏమంటూ ఉన్నాడు? 10వ వచనములో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు విశ్వాసులే, అయితే అధిక విశ్వాసులు కారు. దేవుని నమ్మిన వారే, అయితే అధికమైనటువంటి విశ్వాస ప్రయాణము వారిలో లేదు. యేసును వెంబడించిన శిష్యులు సముద్రము చూచి భయపడ్డారు, తుఫానును చూచి భయపడ్డారు, గాలిని చూచి భయపడ్డారు. అందుకే ప్రభు ఏమని సంబోధించాడు? అల్ప విశ్వాసులారా. వెంబడించిన శిష్యులు అల్ప విశ్వాసులు. ఏర్పరచుకున్న జనాంగం అధిక విశ్వాసము లేని జనాంగం. అందుకే ప్రభు ఏమంటున్నాడు? అరే, ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం నేను నా సొంత ప్రజలలో చూడలేదే. ఇతనిలో ఉన్న ఈ గొప్ప విశ్వాసం నేను ఏర్పరచుకొని, నేను పిలుచుకొని, నేను పోషిస్తున్న నా ప్రజలలో కనపడము లేదే. మనమంతా కూడా ఇశ్రాయేలు జనాంగం మనకు సాదృశ్యం. కష్టాలు వస్తే భయపడతాం, ఇబ్బందులు వస్తే పారిపోతాం, సమస్యలు వస్తే సనుగుతా ఉంటాం, గుణుగుతా ఉంటాం. కానీ ఇక్కడ శతాధిపతి లోబడ్డాడు యేసు అధికారికి. నేను 100 మందికే అధికారిని, కానీ లోకానికి అధికారి ఆయన. ఈ లోకాధికారి నా ఇంటికి రావాలంటే నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలి, నేనెంత పాత్రునై ఉండాలి. అందుకే నాకు ఆ భాగ్యము లేదయ్యా స్వామి, నాకు ఆ యోగ్యత లేదు స్వామి నిన్ను మా ఇంటిలోకి చేర్చుకోవడానికి. ఇక్కడి నుంచి మాట పలుకు చాలు, మాట మాత్రము సెలవేమో. ఏమంటున్నాడు? నా దాసుడు స్వస్థపడి. ఎక్కడున్నాడు దాసుడు? వానింటిలో ఉన్నాడు. ఆ ఇంటికి ఇంకా పోను కూడా పోలేదు. శతాధిపతిలో అధిక విశ్వాసం. అందుకే దేవుని బిడ్డలారా,
దైవ కార్యార్థ సేవ ఏ గుణముతో ప్రారంభము కావాలి? మొదటి లక్షణం ఏం చెప్పుకున్నాం? లోబడుట. లోబడుట అంటే ముందుకు సాగుట. లోబడుట అంటే రెండవది అధిక విశ్వాసం పొందుట. మూడవ అర్థము లోబడుట అంటే కాపుదల పొందుట. లోబడుట అంటే కాపుదల, భద్రత, సంరక్షణ. నువ్వు ఎంతగా లోబడుతావో అంతగా నేర్చుకోవడానికి ముందుకెళ్తావు. నువ్వు ఎంతగా లోబడుతావో అధికమైన విశ్వాసములోకి నువ్వు ప్రయాణం చేస్తావు. నువ్వు ఎంతగా లోబడుతావో అంతగా నీకు సంరక్షణ, అంతగా నీకు కాపుదల. వాక్యమును చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనమును మనం చూద్దాం. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను క్రాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. అనగా లోబడడం అనంటే కాపుదల. అందుకేమంటూ ఉన్నాడు? మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఏం చేస్తూ ఉన్నారట? కాయుచున్నారు. కుటుంబ కాపుదల తండ్రి సంరక్షణలో ఉంటుంది. అందుకే తండ్రికి లోబడాలి బిడ్డలు. ఎంతగా కుమారులు తండ్రికి లోబడతారో, తల్లికి లోబడతారో వారి యొక్క కాపుదలలో వారు ఉంటారు. కోడి పెట్ట పైన డేగబోతూ ఉన్నప్పుడు రెక్కలు విప్పి పిల్లలందరినీ ఏం చేస్తుంది? చేర్చుకుంటుంది తన కౌగిలిలోకి. తన యొక్క కౌగిలి రెక్కలు విప్పినప్పుడు ఆ పిల్లలు రాకుండా అట్లే ఉన్నాయనుకో, పైన డేగ ఏం చేస్తుంది? తన్నుకొని పోతుంది. అందుకే పిలుస్తుంది, మీ శత్రువు పైన పోతూ ఉన్నాడు, మీరు నా రెక్కలలోకి రండి అని కోడిపెట్ట తన పిల్లలకు అర్థమయ్యే విధానంలో పిలుస్తుంది. లోబడి వచ్చిన పిల్లలు మరి భద్రతలో ఉంటారు. లోబడనే పిల్ల ఏమవుతుంది? ఎత్తుకొని పోబడుతుంది, చంపబడుతుంది, తినివేయబడుతుంది. పిల్లల యొక్క విధి విధానం లోబడే గుణములోకి రాగలిగితే వారిలో ఏముంటుంది? కాపుదల. కాబట్టి దైవ కార్యార్థ సేవ, అందులో మొదటి గుణం లేక లక్షణం ఏముండాలి? ఒకటి లోబడట. ఇప్పుడు రెండవ దానిలోకి పోదాం. మీరు రెండవది అంటే లోబడడానికి 3 అర్థాలు చెప్పాం అంతే. లక్షణమేమో ఒక్కటి. రెండవ లక్షణం మనం చూడగలిగితే నిష్కల్మషము. దైవ కార్యార్థ సేవ లోకి ప్రవేశించగలిగిన వ్యక్తికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమని చెప్తూ ఉన్నాడు? నిష్కల్మషం. ఏంటి నిష్కల్మషం అంటే? కల్మషం లేనిది. కల్మషం లేనిదంటే ఏ రూపములో కల్మషం లేకుండా ఉండాలి అనంటే చేసిన మేలులకు బహుమానము ఆశించని గుణమే నిష్కల్మషం. నువ్వు ఎవరికైనా ఒక మేలు చేసింటావు, దానిని బట్టి నువ్వు ఏం కోరుకుంటావు అంటే వాడు జీవితాంతం నా మాట వినాలని కోరుకుంటావు. ఇంకా ఏం మేలు చేసినట్టు? నువ్వు మేలు చేసి, నువ్వు చేసింది ఒక మేలు, నువ్వేమో జీవితాంతం అని వాడుకుంటా ఉంటావు మేలు చేసినావు కాబట్టి. అంటే వాడు నీకెన్ని మేలులు చేస్తా ఉన్నాడు? ఇంకా ఎన్ని మేలులు చేయాలో. అందుకే కల్మషం, అది నిష్కల్మషము కాదు. నిష్కల్మషము అనంటే నీవు చేసిన మేలులకు ప్రతిఫలము ఆశించని విధముగా ఉండాలి. అదే నిష్కల్మషం.
నువ్వు దేవుడిని అడుగుతా ఉంటావు. నేను సేవకు పోయి వచ్చాను, నేను ఆరోగ్యంగా జ్వరమే రాకుండా, తలనొప్పే రాకుండా, నడుము నొప్పే రాకుండా బతకడానికి సాయం చేయి ప్రభువా అని మనం కోరుకుంటాం. అదేమవుతుంది? నిష్కల్మషమా కల్మషమా? ఏమి సేవ చేస్తే జ్వరం రాకూడదా? క్రైస్తవులమైన గుడికి వచ్చినంత మాత్రాన నడుము నొప్పులు ఉండకూడదా? మెడమి నొప్పులు ఉండకూడదా? అట్లనే ఉండాలని కాదు, ఉన్నా కూడా ఏ మేలైతే పొందుకోవాలో ఆ మేలు నిమిత్తమై దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. పౌలు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవా, ఈ ముళ్ళు నా శరీరము నుంచి తీసేయి అన్నాడు. ప్రభు తీసేశాడా? తీసేయలేదే. ఎందుకు తీసేయలేదు? కారణం ఏమిటంటే తీసేస్తే మాట విననోళ్ళని స్వభావంలోకి వెళ్ళిపోతాడేమో పౌలు. ఆ ముళ్ళును తొలగించేస్తే దైవ కార్యార్థ సేవలో నా అంతటి వాడు లేడని విర్రవీగుతాడేమో పౌలు. అందుకు ప్రభువేమన్నాడు, నా కృప నీకు చాలు. అంటే ముళ్ళుంటుంది, కృప ఉంటుంది. ముళ్ళేమో గుచ్చుతా ఉంటుంది, కృప ఏమో బలపరుస్తూ ఉంటుంది. అందుకే మన శరీరంలో ఉండే నొప్పులను బట్టి దేవుణ్ణి సన్నిధిలో నిందించుకునే స్థితిలో మన ప్రార్థనలు ఉండకూడదు. ఇవేమో మనల్ని బాధ పెడుతూ ఉంటాయి, కృప ఏమో మనలను బలపరుస్తూనే ఉంటుంది. అదే పౌలుకు దేవుడు నేర్పిన సత్యం. పౌలా, ముళ్ళునే నేను అది వరకు గుచ్చుతుంది కానీ నీ ప్రాణం తీయదు. పౌలా, నువ్వెందుకు అంత బాధపడతావు? నిన్ను బాధ పెడతా ఉంటుంది, నిన్ను నిరాశలోకి నింపుతుంది, కానీ నీ ప్రాణమేమో నా సన్నిధిలోకి రాలేదు కదా. కాబట్టి నువ్వేం బాధపడాకు. ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నువ్వు బలవంతుడవు అనే జ్ఞాపకము చేసుకో పౌలా. అందుకే రెండవ గుణం ఏమని చెప్పుకుంటున్నాము? నిష్కల్మషం. వాక్యమును చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం 23వ వచనమును మనం చూడగలిగితే, ఆదికాండము 14వ అధ్యాయం 23వ వచనమును చూద్దాం. అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చదివినటువంటి వాక్యములో సొదొమ రాజుకు అబ్రహాము మేలు చేశాడు. మేలు చేసేందుకు సొదొమ రాజు బహుమానములన్నీ పంపించాడు. పంపిస్తే అబ్రహాం ఏమంటున్నాడు? ఒక్క నూలు పోగైనా నేను తీసుకోను, నీ ప్రాణమును కాపాడినానని నువ్వు బహుమానం ఇస్తూ ఉన్నావు, మంచిదే, అయితే నేను తీసుకోను. ఎందుకు తీసుకోను? నిష్కల్మషునిగా జీవిస్తానని, ఏ స్వార్థము లేని విధముగా నేను జీవిస్తానని ఎవరికి మాట ఇచ్చినానంటున్నాడు? దేవునికి, సృష్టికర్తకు మాట ఇచ్చానయ్యా, నేనేది తీసుకోను. అందుకే కార్యార్థ సేవలో మొదటి గుణం లోబడే గుణం, రెండవ గుణం నిష్కల్మషం, మూడవ గుణమును మనం చూసినట్లయితే నిస్వార్థము. ఏంటంటే మూడవ గుణము నిస్వార్థము. నిస్వార్థం అంటే స్వార్థము లేనిది, స్వార్థం ఉండకూడదు అంట. చాలా మందిలు ఏం చేస్తూ ఉంటారంటే, ఏవైనా మేలులు జరుగుతున్నాయంటే ఇవన్నీ మా వంశానికి మా కుటుంబాలకు అంటారు. ఏదైనా మేలు జరుగుతున్నాయంటే ఇవన్నీ మా వంశాలకు మా కుటుంబాలకు. తిరిగిందేమో అందరు తిరిగేటారు. ఏవైనా గవర్నమెంట్ లోన్లు ఇస్తున్నాయి అనుకుందాం, నాయకునిగా ఎవరొకరు ఉంటారు. ఆ లోన్లు కానీ అవి కానీ మొదట ఎవరికి పంచుతారు? వీళ్ళు వాళ్ళకు పంచుకుంటారు. తిరిగినోళ్ళు కాళ్ళు అరిగిపోయేలా తిరిగినోళ్ళకు కాదు వచ్చేది. అంటే మనిషిలో ఏముంది?
స్వార్థం. ఏమంటే రేపొద్దున మా వెనకలు ఎవడు నిలబడేది, నువ్వెంత తిరిగినా కూడా మా వంశమే కదా. అందుకు ఈ స్వార్థం దైవ కార్యార్థ సేవలోకి పనికి రావడం లేదు. మరి అబ్రహాము తలుచుకుంటే సొదొమ రాజుతో జీవిత పర్యంతము జీవించగలిగిన ధనరాశులను తీసుకోవచ్చు. ఎందుకు? ఆయన రాజ్యమును కాపాడాడు, ఆయన సింహాసనమును కాపాడాడు, ఆయన ప్రాణమును కాపాడాడు, ఆయన అధికారమును కాపాడాడు. ఇంకా రాజు తలుచుకుంటే ఎన్నైనా ఇవ్వగలడు. కానీ అబ్రహాములో నిస్వార్థం, స్వార్థము లేనటువంటి గుణం. అందుకే ఈ యొక్క దైవ కార్యార్థ సేవలో మనం చదివినటువంటి మొదటి పాఠములోకి మనం వెళ్ళగలిగితే, ఇశ్రాయేలీయులు బబులోను చెర నుంచి విడుదలైన తర్వాత వారి హృదయాంతరంగములో మార్పు రాలేదు. చెర నుంచి రాగలిగారు కానీ హృదయపు చెరలో నుంచి బయటికి రాలేకపోయారు. పట్టుకొని బంధించి బానిసలుగా చేసిన చెర నుంచి బయటికి రాగలిగారు, హృదయపు చెరలో నుంచి బయటికి రాలేకపోయారు. అందుకే వారి హృదయాంతరంగములో ఉన్న ఆ అడ్డంకులను తొలగించుకోమంటున్నాడు దేవుడు. వారేమో ఒక సాంప్రదాయములతో ఉపవాసములు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే ఈ వాక్యమును మనం చూడగలిగితే ఈ 58వ అధ్యాయం 3వ వచనము నుంచి అడ్డంకులను తొలగించలేని ఉపవాసం అది దేవునికి ఇష్టమైనది కాదు. గొలుసులను తెంచుకోలేని ఉపవాసం అది దేవునికి ఇష్టము లేని ఉపవాసం. అందుకే కొందరు 40 దినములలో ఉపవాసాలు ఉంటాం. ఉండొద్దని కాదు, మళ్ళా బాబు ఉపవాసాలు వద్దంటున్నాడబ్బా, ఏంది వాక్యమా, అట్ట కాదు. ఉపవాసము ఉన్నప్పుడు నిన్ను బంధించిన గొలుసులను తెంచాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ హృదయాంతరంగమును ఏదైతే బంధించిందో దాని నుంచి నువ్వు విడుదల కావించబడాలి. ఇశ్రాయేలీయులు దేవునికి ఏం మొరపెట్టారు? ప్రభువా, ఈ బబులోను చెర ఎంతకాలం ప్రభువా, ఎంతకాలము వీని యొక్క ఆగడాలు మా పట్ల, ఎంతకాలము మేము వీరిని చూస్తూ ఉండిపోవాలి? ఇదేనా మా బ్రతుకు? మా బ్రతుకు విడుదల విముక్తి లేదా అని ప్రార్థన చేశారు. మంచిదే, దేవుడు వారి ప్రార్థనలు విని ఏం చేశాడు? వారిని బబులోను నుంచి బయటికి నడిపించాడు. బాగానే ఉంది. అయితే వీరు హృదయాలను కొన్ని గొలుసులతో ముడివేసుకున్నారు వీళ్ళు. అందుకే ఇక్కడ దేవునికి ఇష్టము లేని ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం, రెండింటినీ రాశాడు. అందుకు 3వ వచనంలో కొందరు వచ్చి ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ప్రశ్న వేశారు. మళ్ళీ ఏమంటున్నారు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవయ్యా? ఏమి నువ్వు ఉపవాసాలుండి కడుపు మార్చుకొని కడుపులో పేగులు గుడుగుడ అంటావు, నువ్వు ఎందుకు చూడవు? దేవునితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ విధంగానే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన పేగులు శబ్దం చేయవా? చేస్తాయా? చేయవా? అబ్బా, మీరు పలకలేదంటే మీరు ఉపవాసము లేరని అర్థం. మరి పలికితే కదా. ఉపవాసం ఉన్నావంటే బాగా ఆకలిగా ఉండు, నీ కడుపులో ఉన్న పేగులు ఏం చేస్తాయి? పెట్టురా స్వామి, అన్నం ఎంతసేపు అవుతుందిరా, అన్నం పెట్టకను. ఆ గుడుగుడు అనే శబ్దము నీతో మాట్లాడుతుంది. అంటున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇంట్లో ఏమీ లేదు, తెల్లవై కారము తెల్లన్నం ఉంది, ఏం చేస్తాము? మా భార్య పప్పు చేయలేదే అని అట్నే అంటావు. నువ్వు గబా పోయి అది తెల్లవాయి కారం అయినా సరే లేకపోతే కారం పొడి అయినా సరే ఏం చేస్తారు? కలుపుకొని ముందు 4 ముద్దలు లోపలికి పోని తర్వాత కథ చూస్తాం. ఎందుకు పప్పు చేయలేదో అప్పుడు అడుగుదాం. ముందేమో కడుపులో ఉన్న పేగుల యొక్క శబ్దాన్ని అణిచి పప్పు ఎందుకు చేయలేదు, చట్నీ ఎందుకు చేయలేదు, లేకపోతే తాలింపు ఎందుకు చేయలేదు అప్పుడు అడుగుదాం అనుకుంటామా కదా. మరి ఇక్కడ వీరు కూడా అదే అంటారా? ఎందుకయ్యా నువ్వు మేము ఉపవాసం ఉంటే చూడు. ప్రభు ఆన్సర్ ఎట్లా ఉంది? ఏమంటున్నాడు? మీ ఉపవాస దినమన మీరు
కఠినమైన పని చేయిస్తావు. తర్వాత ఏమంటున్నాడు? కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. అంటే ఉపవాసము ఉన్నావు, అన్యాయమును చేస్తూ ఉన్నావు. అందుకే దైవ కార్యార్థ సేవలోకి నువ్వు రాలేకపోతూ ఉన్నావు. ఆ గొలుసులను తెంచుకోలేకపోతూ ఉన్నావు. అదే దేవుడు ఇష్టపడడము లేదు. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంటూ ఉన్నాడు? 6వ వచనములో లేక 7వ వచనం మనం చూద్దాం. 6వ వచనం నుంచి ప్రారంభం అవుతుంది. అయితే 7వ వచనాన్ని మనం చూద్దాం. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, రక్త ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలన బేనింట చేర్చుకుని, వస్త్రకర్మి కనబడిన వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే గొలుసులను తెంచగలిగిన ఉపవాసం, బంధకములను తెంచగలిగిన ఉపవాసం, నిన్ను బంధించిన చెర నుంచి విడుదల కావించబడిన ఉపవాసం. అలాంటి ఉపవాసము చేయాలి అంట. అదే దేవుడు కోరుకునేటటువంటి విధానం. 2వ పాఠంలోకి వెళ్తే, కార్యార్థ సేవలో ప్రేమతో కూడిన క్రియ జరగాలి. బంధకములను తెంచబడిన తర్వాత మొదటి పాఠము ద్వారా, 2వ పాఠము ద్వారా ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందుకే మీరు ఒకరినొకరు ప్రేమించుటది. ఈ విధమైనటువంటి ప్రేమలో కొనసాగినప్పుడే నీ యొక్క దైవ కార్యార్థ సేవ. అందుకే 21వ వచనములో ఏమంటున్నాడు? ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అంటే మనలో ప్రేమ తగ్గినప్పుడు మన హృదయం మన యందు దోషారోపణ చేస్తూ ఉంటుంది. అందుకే 18వ వచనములో ఏమంటారు? నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రేమతో కూడిన కార్యము చేయాలి, మాటతో కూడిన కార్యము కాదు. మాటతో కూడిన కార్యము కేవలం నిష్ప్రయోజనం. ప్రేమతో కూడినటువంటి కార్యం. 3వ పాఠములోకి మనం వెళ్ళగలిగితే, 3వ పాఠములో ఏం చెప్తూ ఉన్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వచనములలో మనము చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము నుంచి మనం చూడగలిగితే, ఇక్కడ చెదరియున్న వారిపై కనికరముతో కూడిన కార్యము చేయాలి. చెదరిన వారి పట్ల కనికరము చూపించగలగాలి. అందుకే దైవ కార్యార్థ సేవలు బంధకములను తెంచుకోవాలి, ప్రేమతో కూడిన కార్యము చేయాలి, చెదిరిన వారి పట్ల కనికరమును చూపించగలగాలి. ఈ విధమైనటువంటిది ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీస్సులు మనతో ఉంటాయని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాంటి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. ప్రభు మనకు మాట ఇచ్చాడు. తన కార్యార్థ సేవలో మనలను అధికమైనటువంటి విస్తారమైన జనముగా, విస్తారమైన బలము కలిగినటువంటి బిడ్డలముగా ఆశీర్వదిస్తానని ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డల, అది కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నేనేం చేయాలి? నీ కార్యార్థ సేవలో నేనేం చేయాలి ప్రభువా? దేన్ని వదలాలి? దేన్ని విడిచిపెట్టాలి? దేనిని నమ్మాలో నువ్వు నాకు తెలియపరచు, నాకు సహాయం చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో అప్పుడు దేవుడు మనకు చక్కగా ఆశీర్వాద ఫలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు దైవ కార్యార్థ సేవలోకి వచ్చే మనకు సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాటిలో ఈ పాట, నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్య, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చినవాడు, మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు యేసయ్య. ఈ పాటను మనం చక్కగా పాడొచ్చు. దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరచుదాం.
చాలా మంది ఇంకా సిగ్గుపడతా ఉంటారు క్లాప్స్ కొట్టడానికి. అట్లా ఉండకండి. ఇది దేవుని యొక్క కార్యములు. గడప కమ్ముల పునాదులు అదిరే విధంగా ఆరాధన చేయగలిగారు దేవుని యొక్క దాసులు. పౌలు శీలలు పాట పాడితే చెరసాల పునాదులు అదిరినాయి. దేవుని బిడ్డలారా, మన హృదయపు పునాదులు అదరాలి. అందుకే స్తుతి చేయాలి. మన హృదయంలో ఉన్న బంధాలు తెంచివేయబడాలి. మనలో ఉన్న ద్వేషము బయటికి వెళ్ళగలగాలి. చెదిరిన వారిని కనికరముతో చూడగలిగిన గుణములోకి వెళ్ళాలంటే నువ్వు స్తుతి చేయాలి. దేవుని ఆరాధనలో కళ్ళు మూసుకొని వచ్చిన ప్రార్థన చేయండి. ప్రార్థన తదుపరి చక్కగా మనం దేవుని మహిమపడతాం. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వారు మహిమ కలిగిన వారు, మాట ఇచ్చిన వారు మహిమ కలిగిన వారు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యము నేను జరిగిస్తాడయ్యా. నుండి అవసరం తండ్రికి ఉన్నాడు, తన ఐశ్వర్యములో అక్కరలన్నీ తీర్చదనన్నాడు, సేవదనన్నాడు. మాట ఇచ్చిన వారు మహిమ కలిగిన వారు, మాట ఇచ్చిన వారు మహిమ కలిగిన వారు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నేను జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. దేవాకు మించిన కార్యాలెన్నో చేస్తానన్నాడు, ఆకాశం తెరిచి పూరణలు కురిపిస్తానన్నాడు. దేవాకు మించినవాడు మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నేను జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నేను జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుతాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుతాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని ఇచ్చిన వారు మహిమ కలిగిన వారు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నిస్వార్థముతో జీవించమన్నారు ప్రభువా. లోపడుట వలన మేము ముందుకు వెళతామన్నారు. లోపడుట వలన అధిక విశ్వాసమును పొందుతామన్నారు ప్రభువా. లోపడుట వలన కాపుదలలో ఉంటామని సెలవిచ్చి ఉన్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు. అబ్రహాము లాంటి జీవితము, పౌలు లాంటి సేవ పరిచర్య దేవా మా కార్యాత్మ సేవలో ఉండులాగున సహాయం చేయండి. ఈ సమయంలో ఎందరో అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారు. యేసు రక్త ప్రోక్షణ వారిపై కుమరించబడి ప్రభువా, తల మొదలు అరికాల వరకు ఎక్కడ నొప్పి ఉన్నా యేసు నామముననే పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. యేసు రక్తమే స్వస్థత కలిగించునుగాక ప్రభువా.
ఎవరైతే ప్రార్థనలో కనిపెట్టుచూ ఉన్నారు, ఎవరైతే నొప్పిగా ఉన్న స్థలమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నారో ప్రభువా, శరీరములో నొప్పిగా ఉన్న భాగమును బట్టి కన్నీళ్లతో హృదయ వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ సమయంలో మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత కలిగించండి, ఆరోగ్యవంతమైన జీవితమును ప్రసాదించి, ఐశ్వర్యవంతమైన జీవితమును ప్రసాదించి, ఏ కొరత లేకుండా నడిపించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక భూలోకముల దృశ్యములైన అన్నిటిని సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన తనయగు మరియందు శరీరధారి మనుషుడాయన. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలం ముందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరుగులేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తల్లితోనూ కుమారుడితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘముని నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మని ఒప్పుకొనుచున్నాను. మృతులకు తాను కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకును ఎదురు చూచుచున్నాము. ఆమేన్. అందరము కూర్చున్నాం. ప్రభు పదికి సుడపౌలో సమర్థతో దారతో ఏతే కొలది మనకు కిరుండియా ఏతే కొలది మనకు కిరుండియా సేకైతో నిరంతమునియా వలెను సంతోషము భీతి 587 ఆలింగువని నమ్మి ఆచేతి వేలువని నమ్మి ఆచేతి వేలుము వేలైన దీవెనలు వేలుగా కురిసింది. ఆలింగు మా ప్రార్థన పరక్షక ఆలింగు మా ప్రార్థన మా ప్రియ జనక తీసుకొని దేవాచలో ఈ సదన మాతి కోని వర కరుణ చేని ఆలింగు Lintu maafkana, mayawaseka. Lintu maafkana, lintu maafkana. Isnata suka, ite kauda manu, ite rarachi, ite kauda manu, sachari tulaje. Lintu maafkana, mayawaseka. Namamole dene Tanu Tumavata Godetelo Namu Yesu Kelo Sababu Madero Namu Yesu Kelo Sababu Madero Sababu Tino Nita Seti
వరలకీసి ఆలించు మా ప్రార్థన మరచేక ఆలించు మా ప్రార్థన మేమిచుకానుగా నీవే మాకిచితివి మాయాసియంత ప్రభువా నీదానమే గాథా ఆమేన్. అందరము తలలు వంచి అర్పించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థించుదాము. పరిశుద్ధులైన నీ ప్రియ కుమార రక్తం ద్వారా నీ కృపాశమ నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమార్ ద్వారా నీ యొద్దకు వచ్చిచున్నాము. ఈ దినము కానుకలు సేకరించిన కుటుంబాన్ని మరియు మా సమాధానం అందుకుని అందించిన ఆయన కుటుంబాన్ని, కానుకలు సమర్పించిన ప్రతి కుటుంబాలను పేరు పేరున మీరు దిగించి ఆశీర్వదించండి. ప్రత్యేక భాగముగా కానుకలు అర్పించినటువంటి వారి కుటుంబాలను కూడా పేరు పేరున మీ ఆశీర్వాదములతో నింపండి. మమ్మల్ని మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని వినయంతో బతిమాలుకొనొచ్చున్నాము. భూమి ఆకాశం నుండి సమస్తము నుండి నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోనండి. నీ చిత్తము పరలోకమున నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటుంది. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపాతనైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని సహవాసం మనందరితో ప్రభు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.